అప్పుడెప్పుడో బోలా శంకర్ తర్వాత అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్ వచ్చింది. ఇప్పుడు బాబీ మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది. బట్ ఈ మూవీ నుంచి మాత్రం జీరో అప్డేట్స్. మేబీ వీళ్ళు ఏమైనా ఈ మూవీని 2030లో రిలీజ్ చేద్దాం అనుకుంటారా? మా పిల్లలతో చూడాలి సినిమాని. అసలు విశ్వాంబర మూవీ ఉందా? డిలీట్ అయిపోయింది మొత్తం డేటా. లేకపోతే 2024లో జాన్ లో టీజర్ వచ్చింది, టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్. దాని తర్వాత 2024 మిడ్ లో ఒక టీజర్ రిలీజ్ చేసారు, యాక్చువల్ టీజర్. దానికి హెవీ బ్యాక్లాష్ వచ్చింది. 2025 జాన్ కి రావాల్సిన మూవీ రామ్ చరణ్ మూవీ వస్తుందని చెప్పి, గేమ్ చేంజర్ వస్తుందని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసేసారు. బట్ యాక్చువల్ రీజన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ వరస్ట్ అని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది. సరే కొంచెం తగ్గి బెటర్ ప్రొడక్ట్ తో మళ్ళీ వద్దామని చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. దాని తర్వాత మళ్ళీ 7 months కి ఇంకో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ఫీడ్బ్యాక్ కొంచెం మిక్స్డ్ వచ్చింది, పర్లేదు బానే వచ్చింది. ప్రీవియస్ టీజర్ తో కంపేర్ చేస్తే విఎఫ్ఎక్స్ బెటర్ అయిందని చెప్పి కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడైనా మూవీ రిలీజ్ చేసిరా? లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా జీరో అప్డేట్స్, లిటరల్ గా జీరో అప్డేట్స్. మూవీ నుంచి ఇప్పటిదాకా ఏమైనా వచ్చిందా అంటే ఒక టైటిల్ గ్లిమ్స్ అనౌన్స్మెంట్, 2 టీజర్లు, ఒక సాంగ్. రామ రామ అనే ఒక సాంగ్ రిలీజ్ చేసారు. అసలు మీలో గుండెల పైన చేసుకొని చెప్పండి, మీలో ఎంత మంది సాంగ్ విన్నరు? అసలు విన్నరా? ఆ సాంగ్ బాగుందా? మీకు నచ్చిందా? అసలు ఏమన్నా బజ్ క్రియేట్ చేసిందా ఆ సాంగ్? ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జూలై 10th కి మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావాల్సింది. బట్ రూమర్స్ మాత్రం సేయింగ్ జూలై 10th ఇస్ ద డేట్. జూన్ ఎండింగ్ కి పెద్ద రావచ్చు అని చెప్పి అంచనాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారి మూవీకి, రామ్ చరణ్ మూవీకి హార్డ్లీ 2 weeks గ్యాప్ ఉంది. గేమ్ చేంజర్ మూవీ కన్నా ముందు రావాల్సిన మూవీ గేమ్ చేంజర్ అయిపోయింది, పెద్ది కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత పెద్ది రిలీజ్ అవుతుంది, పెద్ది కూడా అయిపోయికి వచ్చింది. ఈ గ్యాప్ లో చిరంజీవి గారి ఒక సినిమా వచ్చింది, మన శంకర్ వరప్రసాద్, హిట్ అయిపోయింది. ఇంకో ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. స్టిల్ ఇంకా విశ్వంబర నుంచి జీరో అప్డేట్స్. గట్టిగా మాట్లాడుకుంటే మూవీ పైన ఎవరికి బజ్ లేదు, ఇంట్రెస్ట్ అయితే అసలుకే లేదు. ఈ గ్యాప్ లో వాళ్ళు ఏం చేయాలి? 3 months గ్యాప్ ఎట్లా వాడుకోవాలి? ప్రాపర్ ప్రమోషన్ చేయాలి, ఇంటర్వ్యూస్ హెవీగా ఇవ్వాలి, చిరంజీవి గారు వచ్చి మాట్లాడాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళ టైటిల్ పోస్టర్స్ ఇవన్నీ రిలీజ్ చేయాలి. దాని తర్వాత మంచి మంచి సాంగ్స్ పాడాలి. ఇవన్నీ అవ్వాలంటే కనీసం ఒక 2 months పడుతుంది. బట్ ఈ 2 months ఎంత ఎఫెక్టివ్ వాడుకుంటారు అసలు నాకు టీం అర్థమైతే లేదు. అసలు ఏమన్నా వాడుకుంటారా? ఒక్కటంటే ఒక చిన్న గ్లిమ్స్ గానీ అనౌన్స్మెంట్ గానీ వచ్చిందా? లేదు కదా. ఇంకా యాడికెళ్ళి బజ్ క్రియేట్ అవుతుంది, ఎక్కడి నుంచి హైప్ క్రియేట్ అవుతుంది? అసలుకే మూవీ పైన అందరికి హోప్స్ పైన ఆ టీజర్ చూసినాక, స్టార్టింగ్ టీజర్ చూసినాక ఇది పక్క బొమ్మల సినిమా అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరూ. వర్స్ట్ అంటే వర్స్ట్ ప్రొడక్షన్ హౌస్ ఎవర్. నాకు తెలిసి చిరంజీవి గారు కూడా ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ పోయిందేమో అనిపిస్తుంది. బికాస్ ఆయన కూడా ఏం మాట్లాడలే ఈ మూవీ గురించి. మన శంకర వరప్రసాద్ కి ఆయన ఘోరంగా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడుతుండే, ఇంటర్వ్యూస్ చూస్తుండే. బట్ ఈ మూవీ మాత్రం అసలు ఇంటర్వ్యూస్ లేవు. ఆయన కూడా హోప్స్ వదిలేస్తున్నాడు బై ఛాన్స్. ఈ సినిమా కూడా డమ్మరుకం మీద ఎట్లయితే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో, అంజి కూడా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో, ఈ సినిమా కూడా అన్ని సార్లే పోస్ట్ పోన్ అవుతుంది. ఇన్ని సార్లు మూవీ పోస్ట్ పోన్ అయితే రిజల్ట్ ఎట్లా ఉంటుంది? మీరు ఆల్రెడీ డమ్మరుకం మూవీ, అంజి మూవీ చూసి ఉంటారు. మూవీలో కంటెంట్ ఎంత బాగున్నా కానీ ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అయితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ మూవీ కూడా కొంచెం బాగున్నా, కొంచెం బెటర్ కంటెంట్ ఉన్నా కానీ ఇన్ని సార్లు డిలే అవుతాయి, ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అయితే జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది. మూవీ బాగున్నా కానీ ఆడదు. సో ప్లీజ్ ఇప్పటికన్నా నిద్ర లేవండి, మేల్కోండి, లేచి ప్రమోషన్ స్టార్ట్ చేయండి, మూవీ పైన బజ్ క్రియేట్ చేసుకోండి.